వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో టికెట్ కౌంటర్ దగ్గర గాయపడిన హైదరాబాద్ జిల్లాలకు చెందిన భక్తులు కృష్ణారెడ్డి బుచ్చమ్మకు వారి నివాసంలో 2 లక్షల చెక్కును టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ పనబాక లక్ష్మి, నన్నూరి నర్సిరెడ్డి అందజేశారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మృతి చెందిన కుటుంబాల్లో ఎవరైనా అర్హులుంటే వారిని కాంట్రాక్ట్ బేసిక్లో టీటీడీలో అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సంఘటన ఒక సవాల్గా తీసుకుని భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకుంటామని నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి కోసం అని చెప్పి వీరు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అంతకు ముందు రోజున ఈ టోకన్ల విషయంలో అనుకోని దుర్ఘటన జరిగి దగ్గరగా 6 మంది చనిపోవడము, 51 మంది ఇంజూర్ అవడం కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రోజున మా బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. నన్ను సోదరుడు నర్సిరెడ్డి గారి బోర్డు మెంబర్ని ఇక్కడికి పంపించి వారికి ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ కోసం అని చెప్పని 2 లక్షల రూపాయల దాకా ఇచ్చి పంపించారు. అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి సంఘటన ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా భక్తులం కూడా పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడి మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ సంఘటన జరిగిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన కూడా భక్తులందరినీ కూడా కాపాడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు, చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్ అందరూ కూడా హుటాహుటిన సంఘటనా